సో నార్మల్‌గా ఎటువంటి బరువుతో పుడితే పిల్లలు నార్మల్, ఎటువంటి బరువుతో పుడితే అబ్‌నార్మల్ అని ఇన్ జనరల్‌గా చూస్తే స్టాటిస్టిక్స్ ప్రకారము లేదా ఇండియన్ బేబీస్ ప్రకారం చూస్తే 2.5 అంటే 2.5 కిలోల కన్నా తక్కువ ఉంటే అటువంటి బేబీస్‌ని మనము లో బర్త్ వెయిట్ బేబీస్‌గా గుర్తిస్తామన్నమాట. సో 2.5 కేజీకి అబవ్ ఉంటే వాళ్ళని నార్మల్ వెయిట్ బేబీస్ అని మనము గుర్తిస్తాము. ఇందులో కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే నెలలు నిండక ముందు పుట్టిన పిల్లలకి వెయిట్ అనేది వాళ్ళ జెస్టేషనల్ ఏజ్ అంటే ఎన్ని వారాలకు వాళ్ళు పుట్టారని దాన్ని బట్టి కూడా మనము వెయిట్ అనేది డిసైడ్ చేస్తాం అన్నమాట. సో దాన్ని అప్రాప్రియేట్ ఫర్ జెస్టేషనల్ ఏజ్ అంటాం. జెస్టేషనల్ ఏజ్ అంటే ఎన్ని వారాలు, 35 వారాలకు పుట్టారు లేదా 37 లేదా 30, దానికి సంబంధించి వెయిట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకి సెంటైల్ చార్ట్స్ ఉంటాయి. ఆ చార్ట్స్ ప్రకారం మనము కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం డిసైడ్ చేస్తాం. సో తర్వాత ఎదిగిన పిల్లల్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మొదటి 1 ఇయర్ కానివ్వండి, 2 ఇయర్స్ కానివ్వండి, పీడియాట్రిషియన్ దగ్గర వెళ్ళినప్పుడు అంటే పర్టికులర్గా వ్యాక్సినేషన్ గురించి తల్లిదండ్రులు వస్తూ ఉంటారు. అలా వచ్చిన సమయంలో తల సైజ్ ఎంతగా ఉంది అంటే తల సైజ్ ఎందుకు చూస్తామంటే ఫస్ట్ 2 ఇయర్స్లో మెదడుకు సంబంధించి ఎదుగుదల ఎలా ఉందనేది మనకు తెలిసిపోతుంది అనమాట. సో దాన్ని హెడ్ సర్కంఫరెన్స్ అంటాం. రెండోది వెయిట్, మూడోది హైట్. సో సంవత్సరంలో పిల్లల్ని దాన్ని లెంత్ అని అంటూ ఉంటాం. సో ఈ 3 కూడా మనము గమనించి దాన్ని ప్లాటింగ్ చేస్తాం అనమాట. దాన్ని గ్రోత్ చార్ట్స్ అని అంటాం. సో ఈ గ్రోత్ చార్ట్స్లో ప్లాటింగ్ చేస్తే దాన్ని రోడ్ టు హెల్త్ చార్ట్ అంటాం. అంటే 3rd నుండి 97 పర్సెంటైల్ మధ్యలో ఈ బేబీ యొక్క వెయిట్ కానివ్వండి, హైట్ కానివ్వండి లేదా తలకి సంబంధించిన ఎదుగుదల కానివ్వండి అందులో ఫిట్ అవ్వాలి.